మేషరాశి వారికి ఈరోజు రాని బాకీలు వసూలవ్వడం, వృషభ రాశి వారి ఉద్యోగంలో చికాకులు, మిథున రాశి వారికి ధనలాభము, కర్కాటక రాశి వారు అనుకోని ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. సింహరాశి వారికి సంఘంలో గుర్తింపులు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 37/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి గురువారం. బహుళపాడ్యమి రాత్రి 8:30 వరకు. నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:53 వరకు. వర్జన్ రాత్రి 10:07 నుండి 11:49 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 9:57 నుండి 10:41 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:05 నుండి 3:56 వరకు. సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:32. అమృత గడిల ఉదయం 6:40 నుండి 8:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:05 నుండి 7:10 వరకు. సాయంకాలం 4:05 వరకు కూడా శుభ సమయం ఉంది. ఈరోజు ఆయుష్మాన్ యోగం రాత్రి 10:09 బాలువ ఉదయం 7:54. కౌలవకరణం రాత్రి 8:36. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు రాని బాకీలు వసూలవ్వడం, కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారి ఉద్యోగంలో చికాకులు, శారీరకంగా అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ధనలాభము, శత్రుజయము, ధనవృద్ధి. కర్కాటక రాశి వారు అనుకోని ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. శుభవార్తా శ్రవణం. సింహరాశి వారికి సంఘంలో గుర్తింపులు, వివాహాది ప్రయత్న అనుకూలతలు. కన్యారాశి వారికి అధిక శ్రమ కానీ సంఘంలో గౌరవము, అనుకోని అతిథుల రాక. తులారాశి వారికి రాని బాకీలు వసూలవడం, బంధుమిత్రుల సంగమం ఉంది. సంఘంలో సన్మానాలు, సత్కారాలు, గుర్తింపు కూడా బంధువుల్లో కూడా పొందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి వివాహాది ప్రయత్నాలు అనుకూలించుట, ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటే ప్రభుత్వ మూలికంగా ఉన్న పనులు ఏమన్నా పూర్తయ్యే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి వ్యవసాయ మూలికంగా లాభాలు, విద్యార్థులు విద్యందు అభివృద్ధి, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం. మకర రాశి వారి నూతనమైన పెట్టుబడుల అవకాశం ఉంది. వ్యాపార మూలికంగా లాభాలు ఉన్నాయి. కుంభరాశి వారికి పనులు వాయిదా పడతాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. మీనరాశి వారికి చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు, ధన నష్టము, కుటుంబ వివాదాలు ఉండే అవకాశం. బహుళపాడ్యమి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర ఆరాధన, శ్రవణ నక్షత్ర అభిషేకాలు, శ్రవణ నక్షత్ర కళ్యాణాలు, అర్చనలు చూడటం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం.